ఇది చాలా రేర్. అది చాలా పాత ఓల్డ్ సిస్టమ్ అనమాట. ఎలాంటి పరీక్షలు కూడా అవసరం లేదు దీనికి. జస్ట్ నాడి చూసేసి వాళ్ళ రూట్ కాజ్ ఏందని చూసి దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఓకే. మరి స్కానింగ్లు అవన్నీ అవసరం అలాంటి లేదంటారు. ఇవన్నీ స్కానింగ్స్ ఇవన్నీ 100 ఏళ్ల కింద వచ్చినాయి. అంతకుముందు కూడా డిసీజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఎలా పసిగట్టేది, ఎలా చూసేది? అప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 200 years వెళ్తే అలోపతి టర్మ్సే లేదు అసలు. ఒక ట్యాబ్లెట్ నేమ్ కూడా లేదు. 200 years బ్యాక్ 180 years అవుతుంది కరెక్ట్గా అలోపతి వచ్చి. ఓకే, అంతకుముందు ఏముండింది మరి? అంతకుముందు మనుషులు ఉన్నారు, డిసీజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏం వాడారు, ఎలా వాడారు? ఎలా ఒక ఆయుర్వేద వైద్యుడు అన్ని డిసీజెస్ని కలిపి ఒక్క డాక్టర్ చూసేవాళ్ళు. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి. కంటికి ఒక డాక్టర్, స్కిన్ కో డాక్టర్, బోన్ కో డాక్టర్, ఇలా లివర్ కో డాక్టర్, చాలా బాడీలో ఒక 54 డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి అలోపతిలో. ఆయుర్వేదంలో అలా కాదండి. వాత పిత్త కఫం తీసుకొని పంచభూతాన్ని తీసుకొని, పంచభూతాలు 5, ఆ 5ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేదన్నమాట. అంటే ఒక శరీరానికి ఒక డాక్టర్ సరిపోతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్గా కనిపించేది మనం చెప్పవచ్చు, అంటే లోపల ఏ విధమైన ప్రాబ్లం ఉందో కూడా చెప్పేస్తారు అయితే? ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. రూట్ కాజ్ చెప్పవచ్చు. ఏదైనా సరే రూట్ కాజే ఉంటుంది. ఇక్కడ సిమ్టమ్స్, ఇప్పుడు బాడీలో హెడేక్ వస్తుంది. హెడేక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, రీజన్. ఇప్పుడు మామూలుగా హాస్పిటల్స్కి వెళ్తే ఏం చేస్తారు, హెడేక్ వస్తుందంటే సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు డైరెక్ట్గా. అది కాదు రీజన్. అసలు ఆ హెడేక్ రావడానికి రీజన్ ఏంటి? ఏ ఎలిమెంట్ లోపల, ఏ ఆర్గాన్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తుంది? వాళ్ళు పేషెంట్ మా ముందుకు వచ్చేసి మాట్లాడే విధానంలోనే మేము పసిగట్టేస్తాం. అంతే తప్ప ఏ స్కానింగ్ కానీ ఏ టెస్ట్ కానీ చూడం. పేషెంట్ని చెప్పే విధానాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఈ రూట్లో ప్రాబ్లం ఉంటుంది, లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల హెడేక్ వస్తుంది అని డైరెక్ట్ చెప్పచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ హెడేక్కి చేయము, లివర్కి చేస్తాం, రూట్లో చేస్తాం. ఓకే, ఏదన్నా ఒక చెట్టుకి ఇప్పుడు రూట్లో వాటర్ వేస్తాం అంతే తప్ప ప్లాంట్కి. కానీ మళ్ళీ దీనివల్ల ఒక నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను హెడేక్ అని పోతే ఈనేంద్ర బాబు లివర్కి ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు, ఈయనకి వైద్యం చేయడం రాదు అని చెప్పి అనేస్తూ ఉంటారు. ఈ అవగాహన లేకపోవడం వల్లనే ఆయుర్వేద అంతరించిపోతుంది. ఓకే, ఈ అవగాహన లేకపోవడం వల్లనే అంతరించిపోవడానికి రీజన్ ఇదే. అవగాహనకు రండి, ఫస్ట్ అవేర్నెస్కి రండి. రూట్ కాజ్లో ఏం జరుగుతుంది? డైజెషన్ ప్రాబ్లం వల్ల హెడేక్ వస్తుందా, ఇంకేదైనా వస్తుందా? ఈ రూట్ తెలుసుకున్నారనుకోండి, హెడేక్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు. హెడేక్ని చాలా ఈజీగా తీసుకుంటారు. మైగ్రేన్ ఉందనుకోండి, ఇరిటేషన్ ఉంటుంది. ఇరిటేషన్ మోడర్న్ యుగంలో ఇరిటేషన్కి ట్యాబ్లెట్స్ లేవండి. అంటే రూట్ కాజ్ హెడేక్ అంటే హెడేక్ ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు, అయిపోతుంది అక్కడికే. కానీ రూట్కి చేయరు. అందుకే టెంపరీగా తగ్గుతుంది హెడేక్ తప్ప లాంగ్ టర్మ్లో తగ్గదు. మనం రూట్ నుంచి చేయడం వల్ల ఒక 3 days లేట్ అవుతుంది, కానీ 3 days తర్వాత లాంగ్ టర్మ్లో కూడా తగ్గిపోతుంది. మనం రూట్ నుంచి చేయడం వల్ల బెనిఫిట్స్ అనమాట. అందుకే నాడి చూసి నాడిని బేస్ చేసుకుని వైద్యం చేస్తాం అనమాట. మా ముత్తాతలు 7 generations నుంచి మాకు ఆయుర్వేద వచ్చింది. అదే జనరేషన్ నుంచి అదే పరంపర అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మాకు రూట్సే నేర్పించారు. ఈ సిమ్టమ్ బేస్ చేసుకొని డిసీజ్ని తగ్గించేది మాకు నేర్పించలేదు. ఎంత కోల్డ్ కానీ ఇప్పుడు వస్తున్న కొత్త డిసీజెస్ వింటూనే ఉంటారు. అదే అంటే ఇప్పుడు మనం ఇంకొక 30 years వెళ్తే ఇంకొక 1000 names వస్తాయి. కానీ ఇంటర్నల్గా ఆర్గాన్స్ మారవు. లివర్ మారదు, కిడ్నీస్ మారవు, కిడ్నీ ఫంక్షన్ మారదు, లివర్ ఫంక్షన్ మారదు, లంగ్స్ ఫంక్షన్ మారవు. ఇంటర్నల్ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఎప్పటికీ మారవు. కానీ ఈ మోడర్న్ యుగంలో కొత్త ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు కరోనాని లేనేలేదు, కరోనా యాడ్ అయింది. ఫ్లూ లేకుండే, ఫ్లూ యాడ్ అయింది. ఇలా చాలా నేమ్స్, కొత్త ఇంగ్లీష్ నేమ్స్ చాలా వస్తాయి. కానీ బాడీలో ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్ ఎప్పుడు మారవు. కాబట్టి ఆ రూట్ కాజ్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా, ఎలాంటి బేసిక్ సిమ్టమ్స్ అయినా సరే తగ్గిపోతాయి అన్నమాట. ఓకే.